నమస్తే. నగరాల విశేషాలేంటి, నగరవాసుల సమస్యలేంటి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సిటీల వార్తలతో మీ ముందుకొచ్చింది యో న్యూస్ యో సిటీ. సిటీ వార్తల హాట్ బులెటిన్ కు స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాజ్యాంగబద్ధంగానే రాష్ట్ర విభజన, తెలంగాణ సీమాంధ్ర రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తామన్న జయరాం. విశాఖలో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు, 2 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం. హైదరాబాద్ పాత బస్తీలో దారుణం, సంతోష్ అనే వ్యక్తిని చంపిన గుర్తు తెలియని దుండగులు. గోల్డ్ స్మగ్లింగ్ కు కేంద్రంగా మారిన శంషాబాద్ ఎయిర్పోర్ట్, 1/2 కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు. పాత బస్తీలోని హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. కమాన్ గల్లీలో నివాసం ఉంటున్న సంతోష్ ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హతమార్చారు. సంతోష్ దూద్బౌలిలో టైలర్ గా పనిచేస్తున్నాడు. దూద్బౌలిలోని ఓ స్థల వివాదంలో సంతోష్ తలదూచినట్లు తెలుస్తోంది. ఈ వివాదమే హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా హత్య జరిగిన ప్రాంతానికి దక్షిణ మండల డీసీపీ త్రిపాఠి, చార్మినార్ ఏసీపీ వెంకయ్య నరసయ్య పరిశీలించారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. జరిగినట్టుంది. గతలు పడిపోయినాడు, బాగా రక్తం వెళ్తున్నదని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మా ఎస్ఐ శ్రీనివాసును పంపించాను. శ్రీనివాసులు చూస్తే సార్ ఎప్పటికీ చనిపోయింది సరేనా, రక్తం కూడా బాగుంది సార్ అని చెప్పినారు. అతని గడ్డానికి కొద్దిగా గాయమైంది. ఆ గాయం వల్ల చనిపోవడానికి ఆస్కారం లేదు, ఇంక వేరే కారణాలు ఉన్నాయని సంగతి కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. అతని బండి కూడా లేట్ డ్యామేజ్ అనేది, కాబట్టి ఏమైనా వేరే బండి ఏమైనా కొట్టేసిపోయిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా ఈ సంగతి అనేది మేము ఎంక్వైరీ చేయాల్సింది. కాబట్టి అతని ఆచూకు తెలియడం లేదు, ఆచూకు కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. నమస్తే.